సో ఇది మన ల్యాప్టాప్ వచ్చేసి అది మన కలజోడు అనమాట. నేను ప్రస్తుతానికి బెడ్రూమ్లో అయితే ఉన్నా. ఇప్పుడు మన రూమ్కి వెళ్ళాలి కదా. సో చాలా నీకు నా రూమ్ చూపిస్తా అని చెప్పినా కదా, పద. అదే వచ్చా, నీ రూమ్ కోసమే వచ్చా. సరే అదే మన రూమ్ కోసమే వచ్చా. దేకో మన రూమ్కి కట్టెన్ అయితే ఉంటుంది అనమాట, డోర్ ఉండదు. అదే మ్యాజిక్. అది ఓపెన్ చేసేస్తున్నా. ఓకే దేకో దేకో మేరా రూమ్. ఓ షిట్, ఏంటి బట్టలు నిన్న ఉన్నాయి ఈ రూమ్ లో? అసలు రూమేనా ఇది? ఆ దిండ్లు ఏంటి? ఇదేంటి? ఫ్యాన్ ఏంటి? పైన ఫ్యాన్ లేదా? లేదు. అదేంటి స్పీకర్ బాక్స్, ల్యాప్టాప్, ఇట్లా బుక్స్ ఉన్నాయంటే నీ రూమ్ లో? ఏంద్రా ఇవన్నీ నీ రూమ్ లో ఇన్ని ఉన్నాయండి? సో రూమ్ మార్చా, ఇంటికి రూమ్ బాగా. సో ఇదిగో రూమ్ అయితే మొత్తం మార్చేసాం. ఇదిగో మొత్తం క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి రూమ్ ఇప్పుడు నేను లైట్ వేస్తాను, మీకు వెయిట్ చేయండి. చెల్లెమ్మ మొత్తం అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. సో రూమ్ ఓపెన్ చేస్తున్నా. దేఖో ఓకే చలో, లైట్ ఆన్ చేసా, బయట లైట్ ఆన్ చేసా. ఇప్పుడు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ చూడండి. మనది వచ్చేసి ఇదనమాట. కింద చైర్ చూస్తారా? చైర్ ఎంత ఉంటుందంటే ఇదిగోండి, ఇది నా చైర్ అనమాట. చైర్ చూసి షాక్ అవ్వకండి, అదే చైర్ అనమాట. సో అండ్ కింద వచ్చేసి 2 స్పీకర్ బాక్సెస్. అండ్ ఇది వచ్చేసి నా సెకండరీ మానిటర్. ఇది దీనిలో లైవ్ షేర్ చదువుతాను నేను. అండ్ ఆల్సో ఇది మన అప్కమింగ్ లైవ్. ఈరోజు ఈవినింగ్ 7:36కి పెడదాం అనుకుంటున్నా, బట్ ఈ వీడియో వల్ల లేట్ అవ్వచ్చు ఆ లైవ్ కూడా. అండ్ ఆల్సో దిస్ ఈస్ అవర్ మౌస్ ప్యాడ్ Infinix GT బ్రాండెడ్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అవర్ మౌస్ Infinix GT బ్రాండెడ్. మరి ఇది కూడా అంతే. అవర్ హెడ్ ఫోన్స్ దీస్ ఆర్ ఆల్సో Infinix GT. అండ్ ఆల్సో హియర్ ఈస్ అవర్ స్మాల్ ఫ్యాన్. ఏదో కిన్నెటే గోల్డ్ అంట మోడల్ కానీ ఏదో ఉంది. ఓకే దిస్ ఈజ్ అవర్ ఫ్యాన్ వెంటిలేషన్ కోసం. అదొకటే, నాకు ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు వెంటిలేషన్కి. ఫ్యాన్ ఆల్సో లేదు. అండ్ ఆల్సో దేర్ ఈజ్ అవర్ స్మాల్ ప్లగ్ బాక్స్. ఇక్కడ చూడండి మొత్తం 3 ఫిల్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూడండి ల్యాప్టాప్కి ఎన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారో అన్ని పోర్ట్స్ ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ ఖాళీ అయితే ఉండదు, మ్యాక్సిమం అన్నీ ఫుల్ అయిపోయినాయి. అక్కడ వైర్లు అన్నీ కనెక్ట్ చేయాలి, మరి తప్పదు. అండ్ ఆల్సో వెనక్కి తిరిగితే బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి మీకు పైన వచ్చేసి రాధాకృష్ణ అయితే ఉంటారనమాట. మనకి లైవ్లో ఎప్పుడైనా కాపం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాను ప్రశాంతంగా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే ఇదనమాట. అండ్ ఆల్సో కింద చూసుకుంటే షాక్ అవుతారు మీరు. దేకో దేర్ ఆర్ అవర్ బుక్స్, పుస్తకాలు అనమాట ఇవన్నీ పైనుంచి కింద దాకా. ఈ పుస్తకాలు ఏంటి అంటే నా ఇవన్నీ ఏపుగట్టి 10th క్లాస్ బుక్స్ అనమాట. అండ్ ఆల్సో కింద ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మన ఇంటర్లో ఎప్పుడు ఇచ్చారు, ఎంసెట్ కోసం 3,500 కట్టించుకొని బుక్స్ ఇచ్చారు మమ్మ. వాటిని కనీసం ఓపెన్ చేయలేవు. కొత్త బుక్స్ కనీసం ఓపెన్ కూడా చేయలే. 3,500 బొక్క. ఇది చూడండి మన కింద వచ్చి ఒక నిమిషం. ఇవి వచ్చేసి మన రాడ్స్, ప్లాస్టిక్ రాడ్స్, బాగా వెయిట్ లిఫ్టింగ్, దాని పెద్ద యూజ్ చేయాలి. బట్ ఇదిగో Infinix GT బుక్ మన ల్యాప్టాప్ బ్రాండెడ్ అట్టపెట్టి అనమాట. ల్యాప్టాప్ ఆర్డర్ చేసినప్పుడు దీంట్లో పెట్టేసాడు, చాలా పెద్దగా ఉంది కదా. ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో పెట్టినా, ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, పెడదాం ఇఫ్ ఇన్ కేస్ మీరు అడిగితేనే. అండ్ ఆల్సో ఇది ఒక స్పీకర్ బాక్స్, పెద్దదే చిన్నదేం కాదు. అండ్ ఆల్సో ఎక్కడ చూస్తే వెయిట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కేటగిరీలో ఉంటుంది. ఒక 5 kgs, 3 kgs, 2 kgs, మొత్తం 3 types ఆఫ్ వెయిట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ వన్ ఈజ్ 2 kgs వెయిట్, విచ్ ఈజ్ ఈక్వల్ టు మై ల్యాప్టాప్ వెయిట్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ CPU. ఆ మానిటర్ది CPU అనమాట. CPU ఇక్కడ ఉంటుంది. అండ్ హియర్ ఈజ్ ఏ వికెట్ అనమాట. ఇది ఎందుకు ఉంటుందో నాకు కూడా తెలియదు, ఇక్కడైతే ఉంటుంది. ఎప్పుడు మొత్తం నీట్గా పెట్టాం కదా, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉండేది. సో నీట్గా పెట్టి క్లీన్ చేసి అక్కడ పైన చిన్న బెడ్ లైట్ ఉంటుంది. అండ్ ఇక మెయిన్ చూపించలేదు కదా. ఓకే ఇది వచ్చేసి ఈ కేబుల్ ఎక్కడికి వెళ్తుంది అంటే మెల్లగా మన ల్యాప్టాప్ ఛార్జింగ్కి వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు నేను నైట్ పడుకున్నప్పుడు ఈ కేబుల్ తీసేస్తా, ఇది తీసి అడ్డు పెట్టేస్తా. అండ్ ఆల్సో నేను నైట్ పడుకునేది వచ్చేసి అదనమాట. దట్ ఈస్ మై స్లీపింగ్ ప్లేస్. అండ్ ఆల్సో ఇది ఇక్కడ ఒక క్యారమ్ బోర్డ్ అయితే ఉంటుంది. దీన్ని ఆడిందే లేదు, ఎప్పుడు చిన్నప్పుడు ఆడినా, బట్ ఇప్పుడు లేదు. అండ్ ఆల్సో వెనకాల చూసుకుంటే బార్బల్ రాడ్స్ ఉంటాయి 2, వెయిట్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ ఇది మన రూమ్ టూర్ వచ్చేసి. ఇంకా కింద కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్లో ఏమున్నాయి చూపిద్దామా? ఓకే చాలా కబోర్డ్స్లో ఏముండవు మ్యాక్సిమం. ఓకే కబోర్డ్స్లోకి వచ్చి చూస్తే కనుక ఇక్కడ అన్నీ ఇక్కడ నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కేబుల్స్ అన్నీ కబోర్డ్లో ఉంటాయి నేను లైవ్కి కానీ ప్రతిదానికి ఇక్కడ యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయి. ఇదిగో కెమిస్ట్రీ, ఎంసెట్ స్టడీ మెటీరియల్ ఇవ్వండి, అన్నీ అయ్యే, పైన అయ్యే కింద అయ్యే. అసలు ఓపెన్ కూడా చాలా కొత్త బుక్స్ అన్నీ, అమ్ముకుంటే చక్కగా డబ్బులు వస్తాయి. ఓకే కింద కొన్ని మమ్మీ ఏదో పెట్టింది. ఇక్కడ ఒక స్పీకర్ బాక్స్ ఉంది మళ్ళీ. సో చాలా ఇప్పుడు ఈ కబోర్డ్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమున్నాయో, ఇందులో కూడా మ్యాక్సిమం ఏమి ఉండవు. ఓకే ఇందులో మొత్తం ఫుల్ అయిపోయినట్టున్నాయి, ఏవో పెట్టింది మమ్మీ. ఓకే ఇందులో మొత్తం ఏమైనా ఉన్నాయి మొత్తం ఫుల్ అయిపోయింది. ఐ డోంట్ నో వాట్స్ ఇట్స్. ఇందులో ఏమున్నాయి కూడా నాకు ఐడియా లేదు. ఓపెన్ చేశాను మొత్తం చెత్త అని ఆల్సో షీట్ పక్క చెదిరిపోయింది. ఓకే ఇదన్నమాట మన రూమ్ డోర్ వచ్చేసి. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను నీకు.
చాలా బాగుంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం పైన అక్కడ ఫ్రేమ్ చుట్టూ లైట్స్ పెట్టించామంటే చాలా బాగుంటుందమ్మా. పెడదాం మొత్తం అంతా మనీ మ్యాటర్స్ కదా. అండ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ దీపం ఏదో అంటించాడు ఇక్కడ పూలు. అండ్ ఆల్సో దేర్ ఇస్ ఏ హ్యాంగర్ విచ్ ఈస్ హ్యాంగర్డ్ విత్ మై బెల్ట్. దేర్ ఇస్ మై బెల్ట్. అండ్ ఓకే చలో ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి మొత్తం సపోర్ట్ అంతా చూపిస్తాం. సపోర్ట్ కదా సపోర్ట్ అంటున్నాయండి, దీని పేరు సెటప్ కదా. ఓకే మొత్తం గేమింగ్ సెటప్ మొత్తం చూపిస్తా చలో. ఓకే ఇప్పుడు లైట్ ఆఫ్ చేసా లోపలికి వెళ్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే మొత్తం అంతా చీకటి అండ్ ఆల్సో మొత్తం బాగానే క్లియర్ రికార్డ్ అవుతుంది. సో దేఖో ఇది మన సెటప్ వచ్చేసి మొత్తం చాలా బాగుంటుంది మమ్మ. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్టిన ఉంది కదా, ఆ కట్టిన డోర్లో మారుతుందో లేదో మరి నాకు కూడా తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ కట్టిన కానీ డోర్గా మారితే ఇదే మన సెటప్ అయిపోతుంది. నేను ఒక్కడనే ఉంటే రూమ్లో కనుక. ఇఫ్ ఇన్ కేస్ మనుషులు పెరిగితే కనుక బయట రూమ్ తీసుకోవాలి. బట్ ప్రస్తుతానికైతే ఇదే. అండ్ దేర్ ఈజ్ అవర్ ఫ్యాన్కి లైట్ ఉంటుంది. కింద స్పీకర్ బాక్సెస్ ఉన్నాయి 2, వాటికి లైట్ ఉంటుంది. అండ్ ఆల్సో హియర్ ఈజ్ అవర్ మౌస్ ప్యాడ్కి లైట్ ఉంటుంది, మౌస్కి లైటు, హెడ్ ఫోన్స్కి లైటు, కీబోర్డ్కి మౌస్ లైటు, అన్నిటికీ లైట్లు ఉంటాయి. మొత్తం జిగేలు అంటే లైట్లు వచ్చేసి. అండ్ ఇక్కడ లైవ్ షాట్ వస్తుంది మమ్మ. అది నిన్న జరిగిన లైవ్ అనమాట, అది లైవ్ షాట్ పెట్టాను నేను జస్ట్. అండ్ ఆల్సో ఇది అప్కమింగ్ లైవ్ అనమాట. సో ఇదంతా మామూలే. ఇక్కడ మన చైర్, ఈ చైర్ ఇది ఇక్కడ ఇలా కూర్చుంటాను. నాకు హైట్ కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే వెనకాల సపోర్ట్ ఏమి ఉండదు నాకు, నేను స్ట్రైట్గా కూర్చోవాల్సి వస్తుంది. బట్ స్ట్రైట్గా కూర్చుంటున్నానులే ఫ్రమ్ ఫ్యూ డేస్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అవర్ స్ట్రీమ్ అమ్మ. మన స్ట్రీమ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు కనుక ల్యాప్టాప్ అన్బాక్సింగ్ వీడియో కావాలంటే అన్బాక్స్ చేసి చూపిస్తా. ఓకే ఆల్రెడీ అన్బాక్స్ చేసా, ఆ వీడియో రికార్డ్ చేసా ఇప్పుడు, బట్ అప్లోడ్ చేయలే. ఇఫ్ యూ వాంట్ అడగండి కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఓకే అండ్ ల్యాప్టాప్ వచ్చేసి గోల పెడుతుంది మామూలు గోల పెట్టదు. మీకు వినిపిస్తుంది చూడండి, ఇక్కడ ఫ్యాన్ స్విచెస్ 3 ఉంటాయి. 1 2 3 స్విచెస్ ఉంటాయి. ఇది ఫ్యాన్ ఇప్పుడు లోలో పెట్టాను నేను. ఇప్పుడు ఫ్యాన్ లో నుంచి హైలో పెడతా చూడండి, సౌండ్ ఎట్లా వస్తుందో. అది సౌండ్ అయితే అట్లా వస్తుంది డిస్టర్బెన్స్. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది వెనకాలది. బట్ ఈ ఫ్యాన్ కూడా తిప్పానండి, ఇంకా మళ్ళీ గోల. హెడ్ ఫోన్స్ ఉంది కాబట్టి సరిపోయింది ఇప్పుడు లైవ్లో నాకు. ఓకే చలో ఇప్పుడు ఇది ఓకే మళ్ళీ గోల వచ్చేది నా పెద్ద. ఓకే ఆఫ్ చేసేసా. ఈవినింగ్ లైవ్కి రెడీగా ఉండి అందరూ. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నా రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ. చిన్న రూమే అండ్ మరీ అంత పెద్ద రూమ్. అండ్ ఆల్సో నా చైర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండి చెప్తా, నా చైర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అంత వద్దు కానీ నా చైర్ ఒకటి చెప్పండి ఎట్లా ఉందో. చైర్ కూడా కాదు, చిన్న స్టూల్ జస్ట్ అంతా సెట్ చేశాను ఇలాగ. ఓకే చలో దిస్ ఈజ్ అవర్ స్మాల్ గేమింగ్ సెటప్ అనమాట. అండ్ ఆల్సో ల్యాప్టాప్ అన్బాక్సింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో లవ్ యూ ఆల్ బాబాయ్. ఈ వీడియోకి అయితే ఇంతమా, మళ్ళీ లైవ్లో కలుద్దాం. కాసేపు బాగా లైవ్ స్టార్ట్ చేస్తా. సో బాయ్.